నమస్తే రైతు మిత్రులారా, మీరు చూస్తున్నది రైతు పాఠం. ఈరోజు మనం తెలుసుకోబోయేది చైనాలో వరి పంట దిగుబడి ఎందుకు ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటుంది, వాళ్ళు విత్తనాలు ఎలా ఎంచుకుంటారు, ఎరువులు ఎప్పుడు, ఎలా, లోతుగా ఎలా వేస్తారు, కలుపు పురుగు నియంత్రణలో రోబోట్స్, డ్రోన్స్, శాటిలైట్ ఎలా పనిచేస్తాయో పూర్తిగా చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ మాకు మరిన్ని వీడియో చేయడానికి ప్రోత్సాహకంగా ఉంటుంది. చైనాలో రైతు ఇష్టం వచ్చిన విత్తనం వేయడు. ప్రభుత్వ పరిశోధనా కేంద్రాలు సూచించిన హైబ్రిడ్ రైస్ సీడ్స్ మాత్రమే వాడతారు. ఈ విత్తనాలు ఎక్కువ టిల్లర్స్, బలమైన కాండం కలిగి ఉంటాయి. పంటకాలం 150 నుంచి 180 రోజులు. అందుకే ఒక ఎకరాకు 45 నుంచి 55 క్వింటాల దిగుబడి సాధ్యమవుతుంది. ఒకే వయసు మొక్కలు నాటుతారు. నాటేటప్పుడు ఒకే దూరం పాటిస్తారు. ఒక గుంతకు 1 నుంచి 2 మొక్కలే వేస్తారు. ప్రతి మొక్కకు గాలి, వెలుగు, పోషకాలు సమానంగా లభిస్తాయి. చైనాలో విత్తనం వేయకముందే సాయిల్ టెస్ట్ చేస్తారు. అందుకే నైట్రోజన్ తక్కువ మోతాదుతో పలుసార్లిస్తారు. ఫాస్ఫరస్ బేసల్గా వాడతారు. పొటాష్ 2 దశల్లో వేస్తారు. వాటితో పాటు జింక్ బోరాన్, కాల్షియం, మెగ్నీషియం మొదలగు సూక్ష్మ పోషకాలు వేస్తారు. యూరియా ఎన్పీకేని మొక్కవేర్ల దగ్గర 7 నుంచి 10 సెంటీమీటర్లు లోతులో వేస్తారు. నాటే సమయంలో లేదా నాటిన 7 నుంచి 10 రోజుల్లో ఈ పని చేస్తారు. దీనివల్ల ఎరువు నీటిలో కరిగిపోదు, గాలిలోకి ఆవిరి కావదు, వేర్లకు నేరుగా అందుతుంది. యూరియా వినియోగం 25 నుంచి 30% తగ్గుతుంది. దిగుబడి పెరుగుతుంది. చైనాలో కలుపు తీయడానికి కూడా రోబోట్స్ వాడుతున్నారు. ఈ రోబోట్స్ వరి మొక్కను గుర్తిస్తాయి, కలుపు మొక్కను వేరుచేస్తాయి. వరికి హాని లేకుండా కలుపు మాత్రమే తీసేస్తాయి. మొదటి 30 నుంచి 45 రోజుల్లో వరి పెరుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల కలుపు మందులు తగ్గుతాయి, మట్టికి నష్టం లేదు, కార్మిక ఖర్చు తగ్గుతుంది. నాటిన 2 నుంచి 3 రోజుల్లో ప్రీ ఇమర్జెన్స్ హర్బిసైడ్ అవసరమైతే మెకానికల్ వీడర్ వాడతారు. మొదటి 45 రోజులు పొలం కలుపు లేకుండా ఉంచుతారు. చైనాలో పురుగు వచ్చిన తర్వాత కాదు, పురుగు వచ్చే ముందే గుర్తిస్తారు. దీనికోసం పెస్ట్ మానిటరింగ్ ట్రాప్స్, ఫీల్డ్ స్కౌటింగ్, ఎస్ఏ, శాటిలైట్ డేటాని ఉపయోగిస్తారు. చైనాలో పొలం మొత్తం మందు కొట్టరు. ఎక్కడ పురుగు ఉందో, ఎక్కడ తెగులు మొదలైందో అక్కడికక్కడే స్పాట్ స్ప్రేయింగ్ చేస్తారు. దీనివల్ల మందు వినియోగం 40 నుంచి 60% తగ్గుతుంది. వరి ఆరోగ్యంగా ఉంటుంది. రెసిస్టెన్స్ సమస్య రాదు. పర్యావరణానికి హాని తక్కువ. 3 నుంచి 4 రోజులు నీరు పెడతారు. 2 రోజులు పొలం పొడిగా ఉంచుతారు. దీనివల్ల వేర్లు లోతుగా పెరుగుతాయి. నీటి ఆదా 30 నుంచి 40% అయితుంది. శాటిలైట్ ద్వారా పంట ఆరోగ్యం, ఎరువు లోపం, నీటి సమస్య, పురుగు రోగాల ప్రారంభ దశ అన్నీ ముందే తెలుస్తాయి. రైతుకు మొబైల్ అలర్ట్స్ వస్తాయి. ఈ ప్రాంతంలో నైట్రోజన్ లోపం, ఇక్కడ స్పాట్ స్ప్రే చేయండి. శాటిలైట్ ప్లస్ డ్రోన్ డేటా ఆధారంగా ఎంత దిగుబడి రావచ్చో, ఎప్పుడు కోత చేయాలో ముందే నిర్ణయం తీసుకుంటారు. చైనా వరి పంట విజయం. ఒక్క లైన్లో విత్తనం, సైన్స్, ఎరువు, లోతుగా కలుపు, రోబోట్స్, పురుగు, డ్రోన్స్, పంటపై కంటి, శాటిలైట్. ఇదే చైనా విజయం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.